మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతూ ఆయురారోగ్యములు ఇస్తూ మనల్ని భద్రపరుస్తున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల భద్రత మీకు అనుగ్రహింపబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవులతో మీరు నింపబడుదురుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. మనకి ఎన్నో హెచ్చరికలు ఇస్తున్నారు ఇవాళ వాక్యాల్లో. మనము జీవమును కోరుకోవాలి అంటున్నారు. మన ప్రాణమునకు మన దీర్ఘాయువుకు ఆధారమైనటువంటి దేవుణ్ణి మనము హత్తుకొని జీవించాలి అంటున్నారు. మనము క్షేమముగా బ్రతకాలి అని మనము కోరుకుంటున్నప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని యొక్క కృపలను కోరుకుంటూ ఆయన పాదాలను ఆశ్రయించి బ్రతకాలని కోరుకుంటాం. వాక్యం తెలియజేస్తుంది. నీ ప్రాణమునకును నువ్వు క్షేమముగా జీవించడానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటున్నాడు? ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయనను హత్తుకొని జీవించాలని వాక్యం తెలియజేస్తుంది. మనము క్షేమంగా జీవించాలంటే, మనం ప్రాణంతో ఉండాలి అంటే, మనము క్షేమంగా జీవించాలి అంటే మన దేవుని మనం సంతోషపెట్టాలని, మన దేవుని మనం హత్తుకొని జీవించాలని ఈ వాక్యం మనకి హెచ్చరిక ఇస్తుంది. మన ఇష్టానుసారంగా ప్రార్థనా జీవితం లేకుండా, వాక్యము ధ్యానం లేకుండా, వాక్యం వినకుండా, దేవునికి స్థుతి చెల్లించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, దేవుడు మన ప్రార్థనలు వినడు, మనల్ని అంగీకరించడు, మన ప్రాణమునకు క్షేమము కలుగు చేయడు. మనము క్షేమముగా జీవించాలి, మన ప్రాణము క్షేమముగా ఉండాలి, మనము దీర్ఘాయువుతో జీవించాలి అంటే దేవుడు ఇక్కడ మనకి హెచ్చరికలు ఇస్తున్నాడు. మన ప్రాణమునకును దీర్ఘాయువునకును మూలమైన మన దేవుణ్ణి మనము హత్తుకొని జీవించాలని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము, మనము క్షేమముగా జీవిద్దాము. మనము దేవుని ఆశ్రయించి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనము భద్రపరచబడదాము. దేవుని యొక్క కృపలను పొందుకుంటూ ఆశీర్వాదకరమైన జీవితం జీవిద్దాము. మరి ఒక చోట యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో కూడా, నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ లోకములో క్షేమముగా జీవించడం మాత్రమే కాదు, ఈ లోకములో మనము భద్రపరచబడటం మాత్రమే కాదు, ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితం జీవించడం మాత్రమే కాదు, సదాకాలము మరెన్నటికీ చనిపోడు అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నటికీ చనిపోడు అని వాక్యం తెలియచేయబడుతుంది. అంటే శాశ్వత కాలము పరలోక రాజ్యము కూడా మనకు అనుగ్రహించబడుతుంది అని వాక్యంలో తెలియచేయబడుతుంది. మనం చేయవలసింది ఒకే ఒక పని, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయన కృప కొరకు వేడుకోవాలి. మనకి క్షేమం ఇస్తాడు, సౌఖ్యం ఇస్తాడు, శాశ్వతమైన కృపనిస్తాడు, మనము నశించిపోకుండా కాపాడుతాడు, మరెన్నటికీ చనిపోరు అని కూడా వాగ్దానం చేస్తున్నారు దేవుడు. అట్టి కృప మనం పొందుకోవాలంటే దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఆయన రక్తంలో అనుదినము కడగబడుతూ శుద్ధీకరింపబడుతూ మనము జీవించినప్పుడు సదాకాలము మరెన్నటికీ చనిపోకుండా జీవించగలుగుతాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అనేసే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు. మనైనా మీ హెచ్చరికలను తీసుకొని మేము భయభక్తులు కలిగి మేము క్షేమంగా సౌఖ్యంగా ఆరోగ్యంగా జీవించే కృప దయచేయండి. మరెన్నటికీ చనిపోరు, నా యందు విశ్వాసం ఉంచువాడని తెలియజేస్తున్న విధముగా సదాకాలము నిత్య జీవము కూడా పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల వద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.